మనం ఈరోజు సింప్లిఫికేషన్ అనే చాప్టర్లో యూనిట్ డిజిట్ గురించి తెలుసుకుందాం. ఈ యూనిట్ డిజిట్లో మనం ఇది బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం అనుకోండి, దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే సింపుల్గా యూజ్ చేయొచ్చు. మీరు ఇది గురించి తెలుసుకుంటే ఫస్ట్ దీన్ని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత ఒక 4-5 క్వశ్చన్ చేసిస్తే మీరు యూనిట్ డిజిట్ సంబంధించి అంటే ఒకట స్థానంలో ఉన్న అంకెల గురించి దేని గురించి అయినా సరే మనం సింపుల్గా తెలుసుకోవచ్చు. మీరు ఈ విధంగా అడగవచ్చు ఫ్రెండ్స్, 2^245 ఇజ్ ఈక్వల్ టు ఎంత? దీంట్లోని ఒకట్ల స్థానంలో సంఖ్య అడుగుతాడు. ఈ 2^245 అనే సమ్ యొక్క ఒకట్ల స్థానంలోని సంఖ్య ఎంత అని అడుగుతాడు. అలాంటప్పుడు మనము దీన్ని 2×2×2×245 టైమ్స్ రాయలేం కదా ఫ్రెండ్స్. ఉంటుంది. అదేంటంటే మనం ఈ బేసిక్ కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం అనుకో, ఈ విధంగా ఒకట్ల స్థానంలోని సంఖ్యలు ఏ విధంగా వచ్చినా మనం సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 1/1 ఎంత ఫ్రెండ్స్? 1. 1/2 ఎంత? 1. 1/3 ఎంత? 1. 1/89 విలువ ఎంత అండి ఫ్రెండ్స్? 1. 1/90 విలువ ఎంత ఫ్రెండ్స్? 1. సో 1తో మనకు అవసరం లేదు. ఇప్పుడు 2/1 గురించి తెలుసుకుందాం. 2/1 ఎంత ఫ్రెండ్స్? 2. 2/2 ఎంత? 2 × 2 is equal to 4. నెక్స్ట్ 2/3 ఎంత ఫ్రెండ్స్? 2 × 2 × 2 × 2 ఎంత? 2 4 4 8. నెక్స్ట్ 2/4 ఎంత ఫ్రెండ్స్? 2 × 2 × 2 × 2 16. సేమ్ 2/5 ఎంత ఫ్రెండ్స్? 2 × 2 × 2 × 32 వరకు వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకట్ల స్థానం 2 4 8 6 అంటే 16లో 6 మళ్ళీ 2 అంటే మళ్ళీ రిపీటేషన్ అవుతుంది అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? రిపీటేషన్ అవుతుంది కాబట్టి మనం ఎక్కడ వరకు? 16 వరకు అంటే 6 వరకు తీసుకోవాలి. 2/1 ఎంత ఫ్రెండ్స్? 2. 2/2 ఎంత? 4. 2/3 ఎంత? 8. 2/4 ఎంత? 16 కాబట్టి 16లో ఒకట్ల స్థానం సంఖ్య 6. ఇప్పుడు సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఉంది? 1 2 3 4. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి సమ్, ఇప్పుడు దీనికి సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత? 4. అయితే మనం ఏం చేయాలంటే 2/245 ఇచ్చి ఒకట్ల స్థానంలో సంఖ్య అడిగినప్పుడు బై 4తో చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 2 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత? ఇప్పుడు 4. నెక్స్ట్ ఇప్పుడు 3ది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 3/1ది చూసుకుందాం ఫ్రెండ్స్. 3/1 ఎంత ఫ్రెండ్స్? 3. నెక్స్ట్ 3/2 ఎంత ఫ్రెండ్స్? 3/2 9. ఓకేనా? నెక్స్ట్ 3/3 ఎంత ఫ్రెండ్స్? 3 × 3 × 3 ఎంత అయితే ఫ్రెండ్స్? 3 × 9 9 × 27. నెక్స్ట్ 3/4 ఎంత ఫ్రెండ్స్? 3 × 3 × 3 × 3 ఎంత? 3 × 9 9 × 27 27 × 81. ఓకేనా? నెక్స్ట్ 3/5 చూద్దాం ఫ్రెండ్స్. 3 × 3 × 3 × 3 × 3 ఎంత? 81. 3 × 9 9 × 27 27 × 81 81 × 243 ఫ్రెండ్స్. దీంట్లో ఒకళ్ళ స్థానం 3, దీంట్లో 1, దీంట్లో 7. సో ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, 3 9 7 1 మళ్ళీ 3 9 7 1 ఈ విధంగా వస్తుంది. సో మనం ఇప్పుడు 3/1 ఏం రాసుకోవచ్చు? 3. 3/2 ఏం రాసుకోవచ్చు? 9. 3/3³ అంటే ఎంత? 27. 27లో 7 ఒకట్ల స్థానం. 3/4 అంటే 81. 81లో 1. సో దీని సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత? 1 2 3 4. 4 చూద్దాం ఫ్రెండ్స్. 4/1 ఎంత ఫ్రెండ్స్? 4. 4/2 ఎంత ఫ్రెండ్స్? 4 × 4 ఎంత? 16. నెక్స్ట్ 4/3 చూద్దాం ఫ్రెండ్స్. 4 × 4 × 4 4 16 16 64. ఓకేనా? నెక్స్ట్ 4/4 చూద్దాం ఫ్రెండ్స్. 4 × 4 × 4 × 4 64 4 ఎంత ఫ్రెండ్స్? 64 4 4 16 1 4 24 256. ఓకేనా? 256. దీంట్లో ఒకట్ల స్థానం 6, దీంట్లో ఒకట్ల స్థానం 4, దీంట్లో ఒకట్ల స్థానం 6, దీంట్లో ఒకట్ల స్థానం 4. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సర్కిల్ రొటేషన్ నెంబర్ 4 6 4 6 అంటే దీని యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత? 2. ప్రతి 2 నంబర్లకు మళ్ళీ రిపీట్ అవుతుంది 4 6. సో 4/1 ఎంత ఫ్రెండ్స్? 4a. 4/2 ఎంత? 6. 4/3 ఎంత? 4. 4/4 ఎంత? 6. నేను ఎట్లా రాస్తున్నానంటే ఇక్కడ మనం ఫస్ట్ 2 అనమాట. 4 6 4 6. ఇక్కడ కూడా అంతే 4 6 4 6. సో దీని సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత? ప్రతి 2 నంబర్లకు రిపీట్ అవుతుంది. సో ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ ఇప్పుడు 5ది చూద్దాం ఫ్రెండ్స్. 5/1 ఎంత ఫ్రెండ్స్? 5a. 5/2 ఎంత ఫ్రెండ్స్? 25లో 5a. 5/3 125. సో మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? సింగిల్ రొటేషన్ నెంబర్ ఏది? మొత్తం
మొత్తం నువ్వు ఏది తీసుకో 5 కి సింగిల్ నోటేషన్ నెంబర్ ఎంత సార్ 5 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు 5 పవర్ 1 5a, 5 పవర్ 2 5a, 5 పవర్ 3 కూడా 5a, 5 పవర్ 4 కూడా 5a. సో దీని సర్కిల్ నోటేషన్ నెంబర్ ఎంత 1. సేమ్ 6 కూడా అంతే ఫ్రెండ్స్. 6 పవర్ 1 ఎంత 6, 6 పవర్ 2 ఎంత ఫ్రెండ్స్ 6 into 6 36. ఓకేనా. నెక్స్ట్ 6 పవర్ 3 ఎంత ఫ్రెండ్స్ 6 into 6 into 6 into 6 6 36, 36 216. ఓకేనా. ఇక్కడ కూడా సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్ 6 6 6. సో అన్నిటికీ ఏమొస్తుంది 6 6 6 6. సో ఇక్కడ సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత 1. నెక్స్ట్ ఇప్పుడు 7 చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ 7 చూద్దాం ఫ్రెండ్స్. 7 ఎంత 7 పవర్ 1 7, 7 పవర్ 2 ఎంత 7 into 7 ఎంత 49. ఓకేనా. నెక్స్ట్ 7 పవర్ 3 7 into 7 into 7 7 49, 49 into 7 ఎంత 343. ఓకేనా. ఇప్పుడు 7 పవర్ 4 చూద్దాం ఫ్రెండ్స్. 7 into 7 into 7 into 7 ఎంత అవుతుంది 2401 అవుతుంది ఫ్రెండ్స్ 2401. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏదైతుంది 7 9 3 1. ఓకేనా. ఇక్కడ రాసేసుకోండి 7 పవర్ 1 ఎంత 7, 7 పవర్ 2 ఎంత 9, 7 పవర్ 3 ఎంత 3. ఎందుకంటే మనము 343 తీసుకుంటాం, అందులో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెనే తీసుకుంటాం. 2401 7 పవర్ 4 ఎంత తీసుకుంటాం 1. సో దీని సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత 4. ఓకేనా. ఇప్పుడు 8th టేబుల్ చూద్దాం ఫ్రెండ్స్. 8th టేబుల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 8th టేబుల్ చూద్దాం ఫ్రెండ్స్. 8th టేబుల్ ఎంత 8 పవర్ 1 8, 8 పవర్ 2 8 into 8 ఎంత 64. ఓకేనా. నెక్స్ట్ 8 పవర్ 3 8 into 8 into 8. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమైతే ఫ్రెండ్స్ 512 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ 8 పవర్ 4 ఏమైతుంది 512 into 8 8 2 16 1 8 1 9 8 5 40 4096. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఎంత 2 6 4 8. సో ఇప్పుడు మనం దీన్ని చూసుకోవచ్చు. 8 పవర్ 1 ఎంత 8, 8 పవర్ 2 4, 8 పవర్ 3 2, 8 పవర్ 4 6. దీని సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్ 4. నెక్స్ట్ ఇప్పుడు 9th టేబుల్ చూద్దాం. 9 పవర్ 1 ఎంత ఫ్రెండ్స్ 9a, 9 పవర్ 2 ఎంత ఫ్రెండ్స్ 9 into 9 ఎంత అవుతుంది 81. 9 పవర్ 3 ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 9 into 9 into 9 9 81 81 into 9 729 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 9 పవర్ 4 ఫ్రెండ్స్ 9 into 9 into 9 into 9 729 into 9 6561 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు ఎంత 1 9 1. సో మనకి ఏ విధంగా రిపీట్ అవుతుంది 9 1 9 1. సో మనం ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు 9 పవర్ 1 ఎంత 9, 9 పవర్ 2 ఎంత 1, 9 పవర్ 3 ఎంత సరిగ్గా అంటే ఒకట్ల స్థానంలో అంకెలు తీసుకుంటున్నాం మనం. ఓకేనా 9 1. సో దీని సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత 2 ఫ్రెండ్స్. ఓకేనా. దీని సర్కిల్ రొటేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూసినాం అనుకో మనకి దీనిపైన టోటల్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక 2 టేబుల్ పైన తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 పవర్ 245 అనేది ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అని అనుకోండి, యూనిట్ డిజిట్ ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి ఈ 245 ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇచ్చేసుకొని మనకు ఇది 2 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్ దీని యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఇక్కడ 4. సో మనం దీన్ని ఏం చేయాలి 4తో చేసేస్తే భాగారం చేస్తే 4 6 ఎంత ఫ్రెండ్స్ 24. ఓకేనా. ఇక్కడ ఎంత మిగులుతుంది 5, 4 ఎక్కువ 4, రిమైండర్ ఎంత శేషం ఎంత మిగిలింది 1. ఇక్కడ కొందరు తప్పిదం చేసే మెయిన్ ఇక్కడనే ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు 1 వచ్చింది కదా శేషము, దీన్ని ఏం చేయాలంటే 2 పవర్లో రాసుకోవాలి. 2 పవర్ 1 ఎంత ఫ్రెండ్స్ 28. ఆన్సర్ ఎంత ఇప్పుడు దీనికి 2. సింపుల్. నెక్స్ట్ ఇంకా మనం చేస్తున్న కొద్దీ మనకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 3 పవర్ 347 యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకె యొక్క విలువ ఎంత అని అడుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలి మనకి ఇప్పుడు 3 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ తెలిసి ఉండాలి. 3 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 4. సో మనం ఈ నెంబర్ని తీసుకోవాలి. ఈ నెంబర్ని తీసుకొని 347 ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొని ఇప్పుడు దీని యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత
4 4×32 మనకి ఎంత మిగులుతుంది 34కి 32 పోతే 2 ఇక్కడ ఎంత ఉంది ఇంకా 7 4 6 ఎంత 24 మిగిలింది ఎంత 3 సో మనకి ఇప్పుడు శేషం ఎంత రిమైండర్ 3 దీన్ని ఏం రాసుకోవాలి మనము 3 పవర్ లో రాసుకోవాలి ఫ్రెండ్స్ 3 పవర్ లో రాసుకుంటే ఏమొస్తుంది 3 × 3 × 3 3 ముళ్ళ 9 9 ముళ్ళ 27 27లో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత ఫ్రెండ్స్ 7 ఓకేనా మనం ఇంతకుముందు కాన్సెప్ట్ తెలిస్తే 3/7 అని తెలిస్తే 3/3 వచ్చినప్పుడు ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 7 ఇదే ఆన్సర్ ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు ఇంకో టేబుల్ చూద్దాం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ మనం చూడగానే ఏం చేస్తాం ఫ్రెండ్స్ సగం మంది ఏం చేస్తారంటే 70% పీపుల్ ఏం చేస్తారు ఇలాంటి ప్రాబ్లం ఏమని వాము ఇది ఇంత పెద్దగా ఉంది అని ఫస్ట్ ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తారు కాకపోతే ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే మనం దీనంత సింపుల్ గా ఇంకేం చేయలేము చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఒకటో స్థానంలోని అంకె విలువ ఎంత అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ 6 కి సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 1 సో 6/1 ఎంత 6/1 ఎంత 6 ఓకేనా నెక్స్ట్ 5 ఫ్రెండ్స్ సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత 1 5/1 ఎంత 5 ఇక్కడ ఏం అడిగింది ఫ్రెండ్స్ మైనస్ అడిగింది 6 - 5 ఎంత ఫ్రెండ్స్ 1 ఓకేనా ఇదే ఆన్సర్ ఫ్రెండ్స్ సింపుల్ ఇంత దానికి సగం మంది విషయం ఏం చేస్తారంటే స్కిప్ చేసేస్తారు ఇంత సింపుల్ గా మనం చేసేస్తాం ఎందుకంటే ఇది మనకి ఇది బేసిక్ తెలిసినప్పుడు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం ఇక్కడ ఇంతకు ముందు ప్లస్ ఉంది ఇప్పుడు ఏమొచ్చింది మల్టిప్లికేషన్ వస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు మనకి ఇప్పుడు 6 ఉంది ప్లస్ ఒకట్ల స్థానంలో ఓకేనా దీని యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 1 ఇప్పుడు మనం 6 ఎంత తీసుకున్నా ఏమైతుంది అది సర్కిల్ రొటేషన్ నంబర్ 6/1 అయితే 6 అవుతుంది 6/1 ఎంత ఫ్రెండ్స్ 6 సో ఇక్కడ ఇట్లా రాసేసుకుందాం నెక్స్ట్ 9 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 92 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి 478 అంటే ఈ నంబర్ ని తీసుకోవాలి 478 ని 2 తో చేస్తే మల్టిప్లికేషన్ అది డివైడ్ ఇప్పుడు ఎంత 2 రెండ్ల 4 ఇక్కడ ఎంత మిగిలింది ఫ్రెండ్స్ 78 ఓకేనా 2 ముళ్ళ 6 18 మిగిలింది 2 9ల 18 ఇప్పుడు ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 0 మీకు ఇంతకుముందు చెప్పాను ఒకవేళ 0 శేషం వస్తే ఆ అంకె యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ని మనం పవర్ లో రాసుకోవాలి సో 9 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 2 9² అంటే ఎంత 81 అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత 1 సో ఇక్కడ 1 ఇక్కడ ఏముంది ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ రాసేసుకుంటాం నెక్స్ట్ 7 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 7 ఇక్కడ 4 ఉంది ఓకేనా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 729 ను 4 తో చేస్తాం ఓకేనా సర్కిల్ రొటేషన్ నంబర్ 7 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత 4 సో 4 18 ఎంత ఫ్రెండ్స్ 72 ఓకేనా మిగిలింది ఎంత 9 4 రెండ్ల ఎంత ఫ్రెండ్స్ 8 శేషం ఎంత మిగిలింది 1 అయితే ఇప్పుడు దీన్ని 7/1 గా రాసుకుంటాం 7/1 ఎంత 7 సో ఇక్కడ ఏమొచ్చింది 6 యొక్క 6 గేల 42 42లో మనకు ఒకటో స్థానంలో అంకె ఎంత 2 సో ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 2 ఇవన్నీ స్టెప్పులు ఇంత పెద్ద ఎందుకంటే మీకు అర్థం కావడానికి కానీ అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన స్టెప్పులు చేయాల్సిన అవసరం లేదు టకటక తీసేసుకొని ఆన్సర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆన్సర్ ఎంత 2 నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎంత సింపుల్ గా చేయాలో ఇప్పుడు చూసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో విలువ ఎంత అని అడుగుతాడు ఇక్కడ 8 ఉంది ఇక్కడ 9 ఉంది సో 9 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 2 ఓకేనా ఇంత పెద్దదాన్ని మనం ఇప్పుడు డివైడెడ్ బై చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం టేకింగ్ ఇది అలాంటి కాకుండా మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా వాటిని చేసిస్తే అది సర్కిల్ రొటేషన్ నంబర్ తోని డివైడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు 89 ఉంది కదా ఫ్రెండ్స్ 89 ని 9 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత 2 సో ఇప్పుడు ఎంత 2 4 8 ఓకేనా 9 ఉంటది 2 4 8 మిగిలింది ఎంత శేషం 1 9/1 అంటే ఎంత 9 ఓకేనా ఇక్కడ రాసుకోండి మీకు ఒకవేళ ఫ్రెండ్స్ 8 యొక్క సర్కిల్ రొటేషన్ నంబర్ ఎంత ఫ్రెండ్స్ 4 ఓకేనా ఇప్పుడు 78 ని తీసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ 78 ని తీసుకొని 4 ఎక్కం 4 ఎంత మిగులుతుంది 3 8 4 9 36 అవుతుంది ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్ 2 సో 8 యొక్క సర్కిల్ 8/2 రాసుకుంటారు ఇప్పుడు శేషం ఎంత వస్తుంది అంట 8 × 8 ఎంత అవుతుంది ఇది 64 64లో ఒకట్ల స్థానం ఎంత 4 సో ఇక్కడ ఎంత వస్తుంది 9 × 4 అన్నమాట 9 ఎక్కం 9 9 2 18 9 20 9 4 36 36 ఒకట్ల స్థానం ఎంత 6 ఇదే ఆన్సర్ ఫ్రెండ్స్ సింపుల్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం
ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అడుగుతారు, ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అని అడిగితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దీంట్లో 564 ఒకటో స్థానం 4, 565 లో 5, 246 లో 6, 894 లో 4, 137 లో 7. ఇవన్నీ యూనిట్ ప్లేస్ వాల్యూస్. ఏం చేయమంటున్నావు, మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు 4 ఇంటూ 5 ఎంత ఫ్రెండ్స్, 4 5 20. 20లో ఒకట్ల స్థానం ఎంత ఉంది, 0. ఓకేనా. ఇప్పుడు 0 ఇంటూ 6 0, 0 ఇంటూ 4 0, 0 ఇంటూ 7 0. సో ఈ విధంగా వస్తే 0తో మనం ఎంత అంకెని కానీ సంఖ్యను కానీ మల్టిప్లై చేసినా దాని ఆన్సర్ 0నే వస్తుంది. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్, ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 631 లో 1, 635 లో 5, 753 లో 3, 859 లో 9. ఈ విధంగా ఇచ్చి దీంట్లో ఒకట్ల స్థానంలోని అంకె విలువ ఎంత అంటాడు. 1 ఇంటూ 5 ఎంత ఫ్రెండ్స్, 1 ఇంటూ 5 ఈక్వల్ టు 5. ఓకేనా. నెక్స్ట్ 5 ఇంటూ 3 ఎంత ఫ్రెండ్స్, 15. 5 ఇంటూ 3 ఎంత, 15. 15లో ఒకట్ల స్థానం ఎంత, 5 ఉంది. నెక్స్ట్ 5 ఇంటూ 9 ఎంత ఫ్రెండ్స్, 45. 45లో ఒకట్ల స్థానం ఎంత, 5. 5 ఎక్కం కానీ 6 ఎక్కం కానీ సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఉంటుంది, ఒకటే 6 వస్తుంది. ఇప్పుడు 6 పవర్ 1 అంటే 6 రాస్తాం, 5 పవర్ 1 అంటే 5. ఒకవేళ ఇలాంటి మల్టిప్లికేషన్ లో ఒకసారి 5 వచ్చింది అనుకో, దాని యూనిట్ ప్లేస్ వాల్యూ 5 ఉంటుంది ఇంత చేసినా. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత మనకు, 5. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి, ఈ విధంగా ఇచ్చి మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ అనుకోమంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూమిలో అన్నిట్లో 4 ఉంది, 4 ఉంది, 4 ఉంది. ఓకేనా. ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రము ఒక ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే a to the power of m, a to the power of n అంటే a to the power of m into a to the power of n equal to a to the power of m plus n అన్నమాట. ఓకేనా. a to the power of m into a to the power of m plus అన్న ఫార్ములా యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 4 ఉందా, యాస్టిస్ ఆ విధంగానే తీసుకొని 61 ప్లస్ 62 ప్లస్ 63 ప్లస్ 64 ఈ మొత్తం కూడితే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు 60 తీసుకోండి. 4 ఎన్ని, 4 4 60 ఎంత, 240. 240 ప్లస్ 4 ప్లస్ 3 ఎంత, 7 9 10. సో ఇది దీని వాల్యూ ఎంత, 250 ఫ్రెండ్స్. ఇప్పుడు 4 పవర్ 250 యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. 4 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత ఫ్రెండ్స్, 4. 4 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ ఎంత, 2. ఓకేనా. దీన్ని 2తో చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 125. 125 అంటే మనకి ఇప్పుడు ఏమైనా మిగిలిందా, రిమైండర్ మిగిలేదు. మీకు ఇంకా ఇట్లా చెప్తే అర్థం కాదని సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 250ని 2తో చేస్తే 125లో 250 వస్తుంది ఫ్రెండ్స్. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాని సర్కిల్ రొటేషన్ నెంబర్ రాసుకుంటాం. 4 పవర్ 2 ఎంత, 4 యొక్క సర్కిల్ రొటేషన్ నెంబర్ 2 కాబట్టి 4 ఇంటూ 4 ఎంత ఫ్రెండ్స్, 16. 16లో ఒకటి స్థానం 6. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు 6 ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది.